శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్. ఆషాఢ మాసంలో హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ బోనాల పండుగ. ఈ బోనాల పండుగనే ఆషాఢ జాతర అని అంటారు. ఈ బోనాల పండుగ సంబంధించి 1813 సంవత్సరంలో శ్రీ అమ్మవారి ఉజ్జయిని అమ్మవారిని ఉజ్జయిని మధ్యప్రదేశ్ నుండి తీసుకువచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ సంవత్సరానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమ్మవారికి ఏదైనా విశేష అలంకరణ చేయాలని ఈరోజు సుమారు 10 క్వింటాల వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. ఈ శాకాంబరి అలంకారం అమ్మవారికి చాలా విశేషమైనది, అమ్మవారికి ఇష్టమైన అలంకారము కాబట్టి. అలాగే ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ 8 జూలై ఆదివారం నాడు బోనాలు, 9వ తారీఖున రంగము, 9వ తారీఖు 10:30కు అమ్మవారిని అంబారిపై ఊరేగించడం జరుగుతుంది. ఆదివారం ఉదయము 4 గంటల నుంచి ఆ భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఉదయం 4 గంటల నుంచి మళ్ళీ సోమవారము రాత్రి 12 గంటల వరకు నిరంతరంగా దేవాలయాన్ని తెరిచి అమ్మవారి దర్శనాలు భక్తులకు ఏర్పాటు చేస్తాము. అమ్మవారి దర్శనాలకు గత సంవత్సరము సుమారు 12 లక్షల మంది భక్తులు వచ్చినట్టుగా అంచనా వేయడమైంది. ఈ సంవత్సరము సుమారు 15 లక్షల మంది భక్తులు వస్తారని అనుకుంటున్నాము. వచ్చిన భక్తులందరికీ అమ్మవారిని సులభంగా దర్శనం చేసుకోవడానికే 7 క్యూ లైన్లు ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా మహిళా భక్తులు బోనం ఎత్తుకొని వచ్చేవారికి 10 నిమిషాల లోపల అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయడానికే సపరేట్గా బోనం క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బోనాలు ఎత్తుకొచ్చే మహిళలు ఎవరైనా సరే మహంకాళి టెంపుల్ పోలీస్ స్టేషన్ నుండి వస్తే వారికి సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశాము. అలాగే విఐపీలందరికీ టెంపుల్ యొక్క వెనక సైడ్ భాగం నుండి క్యూ లైన్ ఏర్పాటు చేశాము. కాబట్టి విఐపీలు వచ్చినప్పుడు ఇంతకుముందు జరిగే గందరగోళము ఈ సంవత్సరం ఉండదు. ఈ దేవాలయానికి సంబంధించి భద్రత దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ 2 రోజులు 8 మరియు 9 జూలై 2 రోజులు ఈ దేవాలయం చుట్టుపక్కల పార్కింగ్ నిషేధించడమైనది. కాబట్టి జిహెచ్ఎంసీ వారు కానివ్వండి, వాటర్ వర్క్స్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, జాతర 2012 ఆషాఢ జాతర మరియు బోనాల పండుగను దిగ్విజయంగా పూర్తి చేయుటకై అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కుబడులు తీర్చుకోవాల్సిందిగా కోరడం.